ప్రతి విషయంలోనూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండే వాళ్ళకి ఎప్పుడు బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి. సంతోషాలు సుఖాలు చాలా తక్కువగా వస్తాయి. అటువంటి వాళ్ళే ఎక్కువగా ప్రేమలో మోసపోయి అధికమైన బాధపడేది కూడా వాళ్ళే. ఎందుకనంటే నువ్వు ఎలాగైతే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటున్నావో నిన్ను ప్రేమించిన వాళ్ళు కూడా నీ మీద అంతే కాన్ఫిడెంట్గా ఉంటారని నువ్వు అనుకుంటావు. కానీ ఏ మనిషి ఎలాగుంటాడనేది వాళ్ళకే తెలియదు. ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారనేది వాళ్ళకే తెలియదు. ఆ పరిస్థితి బట్టి ఆ సందర్భం బట్టి మనిషి ఎంత మంచోడైనా మారిపోవచ్చు. మరి అటువంటి వాళ్ళు వాళ్ళది కూడా తప్పు కాదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకాలి, బతకనివ్వాలి. ఎవరికి ఇబ్బంది కలిగించినంత వరకు ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా బతికే హక్కు ప్రతి మనిషికి ఉంది. మరి అటువంటి వాళ్ళని ప్రేమించిన ఓవర్ కాన్ఫిడెన్స్ గా వాళ్ళ మీద గుడ్డి నమ్మకం పెట్టుకొని వాళ్ళ మీదకి నిందేయటం తప్పు. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఓవర్గా బాధపడేది కూడా మీరే కాబట్టి వాటి నుంచి ఎలా బయటపడాలి, ఎగైన్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి అన్న దాని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. అది గనక మీరు అందరూ చూసిన తర్వాత బాగుంటే కనుక నలుగురికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.